నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన రుణభారం అనే ఒక మంచి కథను విందాం. తల్లిదండ్రులు లేని నన్ను మా అక్క సొంత కొడుకులాగా పెంచింది. అమ్మలాంటి అక్క తన కూతురు పెళ్లి కోసం డబ్బులు సహాయం అడిగితే నా వల్ల కాదు అన్నాను. అక్క చనిపోయే ముందు నాకు రాసిన ఉత్తరం చదివి నేను చేసిన తప్పుకి ఎంతగా కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు జరిగిన కథ వినండి. ఆఫీసు నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ. ఆవిడ విసురు చూడగానే రాసిందెవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్న యథాలాపంగా అన్నట్టు, ఇంకెవరు, మీ ప్రేమైన అక్కగారి నుంచి. మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బులు చెట్లు ఉన్నాయనుకుంటుందో పాతర్లు ఉన్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడనని ఏం లాభం, ఇచ్చేవాళ్ళుంటే అడిగేవాళ్ళదేం పాపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది రజని. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశా. దీపకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని. పిల్ల నచ్చింది. 25,000 అడిగారు కట్నం. అయితేనేం, లాంఛనాలైతేనేం, మరో 25,000 లేందే పెళ్ళి కాదు కదా. 25,000 నువ్వు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్ళైపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇక నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు. ఎలాగో ఏ లోనో పెట్టి నాకు ఈ సాయం చేయాలి అని రాసింది. మా ఆవిడికే కాదు, నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకువస్తాను? ఇప్పటికి 3 సార్లు 3 పాతికలు అయ్యాయి. లోన్ మాత్రం ఎంతకని ఇస్తారు ఆఫీస్ వాళ్ళు. ఇచ్చిన ఆ లోన్లు తీర్చడంలోనే నా బతుకు వెళ్ళమారేటట్టుంది. ఈసారి ఇంక నా వల్ల కాదు అని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం ధారపోసింది. తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లే అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకొని 2 ఏళ్లైనా నిండకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయ్యి అక్క బావ పెంచారు. అక్కకి తనకి 12 ఏళ్ళు తేడా. అక్క తర్వాత 2 కాన్పులైనా పిల్లలు దక్కలేదట అమ్మకి. ఆఖరుగా తను పుట్టే వేళకి అక్కకి 12 ఏళ్ళు. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా పోయాడు. 13 ఏళ్లకే ఓ స్కూలు మాస్టర్కిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు మేనమామ. ఆవు వెంట దూడల అక్క వెంట తాను వెళ్లే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది. తన బాధ్యతని వాళ్ళు ఎన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు. పెళ్ళైన 3 ఏళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తనే అనుకున్నారు ఇద్దరు. కలో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో ఉన్న 2 ఎకరాలు తనని ఎంకామ్ చదివించడానికే సరిపోయింది. బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకి 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు పుట్టాడు. 2 కూతుళ్ళ తర్వాత కొడుకు. కొడుక్కి సరిగా చదువు అబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మాన్పించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళను తేవద్దు అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళిడికొచ్చింది. అక్కా బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని. కానీ చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకొని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదెప్పుడు. నా చెల్లిలనే అనుకున్నాను తప్ప మేనకోడలు అని అనుకోలేదు. భారీగా చూడడం నా వల్ల కాదు అని చెప్తే కోపం వచ్చింది. అక్కా బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి లక్ష్మి పెళ్లి బాధ్యత నాది, పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగడం, అప్పుడు కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో 1/2 డజను ట్యూషన్లు. పెన్షన్తో ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నా రెండో కూతురి పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకి ఓ 10,000 లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కాదనలేని స్థితి. ఇంట్లో రజని సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగడం తనకి మనసులో చికాకు అనిపించినా
గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ పరిస్థితుల్లో ఆదుకునేవారెవరూ లేరని అర్థం చేసుకొని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాను. మొత్తానికి కూతుళ్ళిద్దరి పెళ్లి చేసేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇక చదవనని డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి రజనీకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి ఈ అక్కయ్య ఉద్దేశం? తన దగ్గరేం డబ్బు చెట్టుందని అడుగుతుందా? ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి. ఇక్కడెవరు రాసులు పోసుకు కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను. పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకి 2000 జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. రజని చాలా తీవ్రంగా అయిష్టతని తెలియజేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా, తనకెందుకు తట్టలేదు ఈ ఆలోచన? ఎంత పాతిళ్ళైనా పెంకుటిళ్ళైనా ఓ 25,000 ఎందుకు ఇవ్వరు అప్పు అనిపించి ఆ మాటే రాశాను. తన ఆసక్తత తెలియచేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంకు ప్రొసీజరు, అప్లికేషన్ ఫారాల్ని పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారై అని ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏ ఉత్తరం లేదు. నెల తర్వాత శుభలేఖ, పెళ్ళికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్ళి అయింది అనిపించినట్టు జరిగింది. అక్కా బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకడం, డబ్బివ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జెరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ళ జీవితాలకు ఇంక డోకా లేదనిపించి నిశ్చింత కలిగింది. 2 ఏళ్లు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్ఫర్లు, అక్కయ్యని కలవడమే కుదరలేదు. అక్కయ్యకి షుగరు, బీపీ వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదు అని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈసారి పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగోలేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య నిన్ను చూడాలని ఉందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళాలని లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకి నోచుకోకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తి అయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవరు చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి చదువు? నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపాలి అనుకునేలోగానే ఆసుపత్రి పాలైంది. పిలిచి మాట్లాడాలి అనుకుంది. ఉత్తరం విప్పాను. తమ్ముడు, నీవు తమ్ముడివైనా నిన్నెప్పుడు కొడుకుగానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగా సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నువ్వు బావుండాలి, చల్లగా ఉండాలనే ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగా చనిపోయే ముందు, తల్లి నీవే వాడిని ఒక దరికి చేర్చాలి. నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం వాడి చదువుకి, 2వ ఎకరం నీ పెళ్ళికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరూ చెరిసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సొగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్నుమూశారు. యాక్సిడెంట్లో పోవడంతో విల్లు రాసే టైం లేక ఆఖరి క్షణంలో చెప్పిన మాటలు అవి. నేను ఏనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్ళి మామయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలు వస్తాయి గుమ్మస్తా తప్ప. ఎంకాం చదువుతాను అంటే ఆ 2 ఎకరాలమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మంది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చేయడం అని నేను అనుకోలేదు. అప్పటికి నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు కదా నాకు. కానీ నువ్వు బాగుండాలి, పైకి రావాలి అన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావు అన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో, ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇది అమ్మితే ఎంతొస్తుంది? ఇద్దరూ పంచుకుంటే వచ్చేదెంత చూద్దాం. అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర
అనకపోబట్టే ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడు ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరుసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నేను డబ్బు అడిగినప్పుడల్లా ముల్లె దాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. తమ్ముడు, నిన్ను అంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాను అనుకుంటున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చేయాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్న ఇచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వాతంత్ర్యాన్ని నాకు ఇచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్ను అడిగినప్పుడు అమ్మిపారే ఈ డొక్కు కొంప అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ 750 గజాల స్థలంలో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికి చెరో 2 ఫ్లాట్లు ఇచ్చి చెరో 1,00,000 ఇస్తానన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు, నేను కావాలంటే నిన్ను అన్యాయం చేయొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మావయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చెయ్యొచ్చు. కానీ నేను నీ తల్లినిరా. నీకు ఏ తల్లి బిడ్డకు అన్యాయం చేయదు. నువ్వు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకి కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్తో నీకు ఇచ్చేస్తాను. నీ 2 అపార్ట్మెంట్లు నీ ఇల్లు. ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నువ్వు బిల్డర్తో మాట్లాడుకో. అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్లు చెంపలంబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడు వాడికో ఇల్లుండాలి, ఈ ఇల్లు కాస్త అమ్మితే ఏమొస్తుంది, ధరలు పెరిగాక చూద్దాం అనేది. ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను అమ్మేద్దాం అంటే ఆవిడిది తల్లి మనసయ్యా. నువ్వు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడ ఏనాడు మొహమాట పడలేదు. నిన్ను తన కొడుకు అనుకునింది. కొడుకును అడగడానికి నాకేం సిగ్గు అనేది. బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకొని గదిలోకి వెళ్ళి రజనీ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది. అక్క, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నన్ను క్షమించు. నీ మనసును నేను అర్థం చేసుకోలేకపోయాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.